గారికి అలాగే కళాశాల ప్రిన్సిపల్ గారికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పరిసరాలను ఎలా శుభ్రతగా ఉంచుకోవాలి, మనం ఎలా పరిశుభ్రంగా ఉండాలన్న దాని మీద స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, అలాగే ఇక్కడ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇది పిల్లలు స్కూళ్ళల్లోనే చేయాలనేది చాలా మంచి కాన్సెప్ట్. ఎందుకంటే పిల్లలకు కనుక నేర్పిస్తే వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులకు కానీ మిగతా అందరికి కానీ ఎడ్యుకేట్ చేస్తారు. సో మనం ఎలా మన పరిసరాలను ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, చెత్తని ఎలా క్లీన్ చేసుకోవాలి, మన ఇంటిని ఎలా పెట్టుకోవాలి, అలాగే సమాజంలో మొత్తం మన సొసైటీలో కూడా అంత క్లీన్గా ఉండాలన్న ఉద్దేశం ముఖ్య ఉద్దేశం. సందర్భం కాకపోవచ్చు కానీ మేము ప్రిన్సిపల్ మేడంకి కూడా చిన్న రిక్వెస్ట్, పిల్లలకి ఇప్పటి నుంచే ట్రాఫిక్ సిగ్నల్స్ మీద కూడా కొంచెం అవగాహన కల్పించండి డ్రైవింగ్ దాని మీద. ఎందుకంటే పిల్లలు స్కూల్ దాటేటప్పుడు కానీ స్కూల్ వచ్చేటప్పుడు కానీ ట్రాఫిక్స్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి కూడా చూస్తూ ఉంటాం. ఇక్కడ పోయేటప్పుడు మన సెక్యూరిటీ గార్డు కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ